dare to dream big. At Sun, we make it reality. నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్. ఇంతగా సపోర్ట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారు ఎదురుదాడి చేస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ దగ్గర నుంచి ప్రజలు గొర్రెలు కాదు గుడ్డిగా అనుసరించడానికి ఆ సంఘ్ పరివార్ భావజాలానికి దగ్గరగా వచ్చి అభిప్రాయ ప్రకటనలు చేసిన వాళ్ళు ఎవరినైనా పెద్దీని లింక్ చేసే ప్రయత్నం కూడా జరిగింది దీనిలో. భరద్వాజ గారు, నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ కొత్త వివాదం ఇది. మొన్న వాళ్ళిద్దరూ మా ఎలక్షన్లో మెగా క్యాంప్ మొత్తం ప్రకాష్ రాజ్ గారికి సపోర్ట్ చేశారని చెప్పి మనం చూసాం. ప్రప్రథమంగా నాగబాబు గారు ఒకటి రెండు సందర్భాల్లో మాట్లాడారు కూడా. మాట్లాడారు, ఆయన ఎడ్జి దాటి కోటాన్ని తిట్టారు, ముసలోడు వేయండి అది ఇది అని చెప్పేసి. ఇంతగా సపోర్ట్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు ఎదురుదాడి చేస్తున్నారు నాగబాబు గారి పైన, పవన్ కళ్యాణ్ పైన. ఏమిటిది? కొన్ని రోజులు మిత్రులు, కొన్ని రోజులు శత్రువులా? లేదు, అంటే ఒక ఏరియాలో మిత్రులు ఇంకొక ఏరియాలో శత్రువులుగా మారచ్చు. అంటే అభిప్రాయ భేదాలు ఉండటానికి అవకాశం ఉంది ప్రతి ఇద్దరిలోనూ. ఓకే, అందులో భాగమే ఇప్పుడు ఈయన పర్టికులర్గా ఈ మధ్య కాలంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈయన మీద, పవన్ కళ్యాణ్ మీద వచ్చినటువంటి రకరకాల విమర్శలు, అది కోడి చెరువు దగ్గర నుంచి మొదలుపెట్టి ఆయన చేసినటువంటి రకరకాల వ్యాఖ్యలు, ఆ కోనసీమ కొబ్బరి చెట్ల వివాదం వరకు రకరకాల అంశాలని ఎజెండాలోకి పట్టుకొచ్చి ఇక్కడ అస్తిత్వవాదుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ మొదలుపెట్టిన టైంలో జనసేనని మోటివేట్ చేయటం కోసం ఆయన ఒక ట్వీట్ చేశాడు. నాగబాబు గారు ట్వీట్ చేసి, నాయకుడు ఏం చెప్తున్నాడో దాన్ని ఫాలో అవుదాం, తార్కికమైనటువంటి డీవియేషన్స్ వద్దు, అవేవి లేకుండా ఏకసూత్రం నాయకుడిని ఫాలో అవటం మాత్రమే చేస్తూ వెళదాం. ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో బయట నుంచి విపరీతంగా దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో మనం వీఆర్ ఆల్ ఇన్ వన్ లైన్ అనేది కమ్యూనికేట్ చేయాలి ప్రపంచానికి. కాబట్టి మనం ఏకోన్ముఖంగా ఉందాం అని చెప్పి వాళ్ళ క్యాడర్ని మోటివేట్ చేయడం కోసం ఆయన ఏదో ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ పట్టుకొని ఈయన డెమోక్రటిక్ రివ్యూ చేశాడు దాని మీద, ప్రకాష్ రాజ్ చేసి, ప్రజలు గొర్రెలు కాదు గుడ్డిగా అనుసరించడానికి అన్నాడు. మీరు గుడ్డిగా అనుసరించమని చెప్తున్నారు నాయకుడిని, నాయకుడు చెప్తున్న దాన్ని ఏ రకంగానూ డివేట్ కాకుండా మీరు ఫాలో అవ్వండి అన్నాడు ఆయన. ఆ అన్న మాటని ఈయన డెమోక్రటిక్ రివ్యూ చేస్తూ అలా కుదురుతుంది, మీరు ప్రశ్నలను ఆహ్వానించరా, లేదు ప్రశ్నించే వాళ్ళని గెంటేస్తారా, మీ పొలిటికల్ స్టాండ్ ఏంటి డెమోక్రసీ మీద, అది ఇప్పుడు చెప్పండి నాకు, నేను అడుగుతున్నాను మిమ్మల్ని అని జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఆయన పోక్ చేస్తాడు ఎవరినైనా సరే. ఆయన ప్రధాని మోడీ దగ్గర నుంచి మొదలుపెట్టి, అంటే ఆయన మీద ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి, ఆయన ఎక్కువగా సంఘ్ పరివార్ని టార్గెట్ చేస్తాడు. ఆ సంఘ్ పరివార్ భావజాలానికి దగ్గరగా వచ్చి అభిప్రాయ ప్రకటనలు చేసిన వాళ్ళు ఎవరినైనా ఆయన పోక్ చేస్తాడు, గిల్లుతాడు. ఆ గిల్లటం అనే కార్యక్రమం ఇప్పుడు నాగబాబు వంతు వచ్చింది. నాగబాబు గారు గిల్లించుకున్నాడు. ఇప్పుడు గిల్లించుకున్న తర్వాత దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది ఆయన చూసుకుంటాడు. నాగబాబు ఎలాగూ రియాక్ట్ అవుతాడా లేదా అనేది డౌటే. వదిలేయటం బెటరు అనుకుంటున్నా. ఈ మధ్య బండ్ల గణేష్ వర్సెస్ ప్రకాష్ రాజ్ చూసాం మనం. అందులో కూడా ఒక గందరగోళపు ప్రకటనలు నడిచినాయి రెండు వైపులా. ఇద్దరు అంటే ఆయన మాట్లాడాడు, ఈయన చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యాడు బండ్ల గణేష్. నాగబాబు గారు అలా రియాక్ట్ అవుతాడని నేను అనుకోవడం లేదు. ఓకే, సైలెంట్గా వదిలేసి ఇది ప్రజలు చూసుకుంటారు, నేను మా పార్టీ క్యాడర్ని మోటివేట్ చేసుకున్నాను తప్ప ప్రజల కోసం కాదు అనాలి ఆయన. ఆ మాట అంటే అది మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోండి, ట్విట్టర్లో పెడితే అలాగా అంటాడు ఈయన. ట్విట్టర్లో పెడితే మమ్మల్ని అందరినీ గొర్రెలుగా మారమని మీరు అన్నారని మేము అనుకుంటామంటాడు. అందుకని ఈయనతో చర్చకి వెళ్ళటం కంటే కూడా పట్టించుకోకుండా వదిలేయటం బెటర్ అనే నాగబాబు అనుకుంటాడని నేను అనుకుంటున్నాను. ఆయన కార్యకర్తలని, నాయకుడిని ఫాలో అవ్వమన్నాడు కానీ కార్యకర్తలని లేకపోతే జన సైనికుల్ని ఫాలో అవ్వమన్నాడు కానీ అందరినీ ఫాలో అవ్వమని చెప్పారా? మీరు పెట్టిన వేదిక ఓపెన్ వేదిక కాబట్టి మేము మమ్మల్ని అందరినీ కూడా మీరు అన్నారని అనుకుంటాం. ఓకే,
అనుకుని ప్రజలు గొర్రెలు కాదు మిమ్మల్ని అనుసరించడానికి, కాబట్టి మనుషులు కాబట్టి వీళ్ళకి మెదళ్ళు ఉంటాయి కాబట్టి వీళ్ళు కూడా అడుగుతారు, అడిగిన దానికి మీరు రియాక్ట్ అయితే ఎలాగా అని ఆయన చేసిన దాడి ఇప్పుడు మీరు మీ వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోండి అంటాడు ఆయన ఇదే మాట చెప్తే. అందుకని ఈ వివాదాన్ని పొడిగించుకోవటం వలన వచ్చే ప్రయోజనం కంటే కూడా జరిగే నష్టం ఎక్కువ. నిన్న హేమ కూడా ఒక వీడియో పెట్టినట్టుంది, చూసారు అది? ఏది హేమ గారా? నటి హేమ గారు పెట్టిన వీడియో. మీరు అసలు పర్సనల్ ఏరియాలోకి వెళ్ళిపోయి అటాకులు చేస్తున్నారు అందరికీ, అసలు మీరు షూటింగ్కి ఎలా వచ్చేవారు, మీకోసం వెయిట్ చేసాం, మీకోసం నటీనటులు అందరూ క్రూ అంతా వెయిట్ చేస్తే మీరు చెప్పా పెట్టకుండా మూడ్ లేదని చెప్పి విదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. కాల్ చేసి అడిగితే ఏమైంది అని అడిగితే షూట్ చేసే మూడ్ లేదు వెళ్ళిపోయాయని చెప్పేవాళ్ళు. అదేదో ముందు చెప్పొచ్చు కదా, కోట్లలో నష్టం కదా. అవును, ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆవిడ. అంటే హేమ గారి విషయంలో కూడా ఒక చర్చ ఉంది మార్కెట్లో. అంటే ఆవిడ ప్రకాష్ రాజుని టార్గెట్ చేస్తూ వీడియో పెట్టిన తర్వాత దీనికి ముందు ఆవిడ దాసరి గారి విగ్రహం దగ్గర మాట్లాడింది. మాట్లాడుతూ మీరు ఈ టైంలో ఉంటే నన్ను బాగా గైడ్ చేసి ఉండేవారు గురువుగారు, నేను పొలిటికల్ లైన్లోకి వెడదాం అనుకుంటున్నాను, మీ ఆశీర్వాదం కావాలి అంది ఆవిడ. అన్న తర్వాత ప్రకాష్ రాజ్ మీద ఈ వీడియో పెట్టడం, బహుశా ఆవిడ కూడా జనసేన రూట్లోకి వెళ్ళే ప్రమాదం ఏదైనా ఉందా అనేది ఒక చర్చ. ప్రమాదాన్ని ఎందుకు అనాలి, రూట్లోకి వెళ్తే చెప్పలేము, ఎలాగైనా జరగచ్చు. ఓకే, కాబట్టి దాని మీద ఓ డిస్కషన్ ఆవిడ పెట్టిన వీడియో కింద. అదేలేండి. అలా మొత్తానికి ఇండస్ట్రీ మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది ఈ వ్యవహారాల పట్ల. మనం అనవసరంగా ఈ ఏరియాలో ఇన్వాల్వ్ అవ్వద్దు అని వాళ్ళు క్లియర్గా ఒక నిర్ణయం తీసుకుని ఉన్నారు. అందుకని ఎవరు గిల్లినా వాళ్ళు మాట్లాడట్లేదు. ఈ యుద్ధాన్ని పరిశ్రమకు సంబంధించిన యుద్ధంగా కూడా చూడట్లేదు, పొలిటికల్ యుద్ధం. పెద్దీని లింక్ చేసే ప్రయత్నం కూడా జరిగింది దీనిలో. అవునా? జరిగింది, కానీ అక్కడ కూడా వాళ్ళు చాలా సంయమనంగానే ఉన్నారు, ఎక్కడ నోరు జారలేదు, ఎవరు మాట బయటకు తూలే ప్రయత్నం చేయలేదు. అది బాగుంది. మధ్యలో కొన్ని టీవీ ఛానల్స్ వాళ్ళు రెచ్చగొట్టినప్పటికీ ఎవరూ మాట్లాడలేదు. అందుకని ఇప్పుడు నాగబాబు గారు కూడా దీని మీద ఏదో స్పందన తెలియజేస్తాడని నేను అనుకోవడం లేదు. ఓకే, వదిలేస్తాడు దీన్ని. వదిలేసి సరే ఇది మా అభిప్రాయం, అది మీ అభిప్రాయం అన్న పద్ధతిలోనే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహమే ఉంది, చాలా సందర్భాల్లో ఆయన ఛాంబర్ ముందు నిరాహార దీక్ష కూర్చున్న రోజులు చూసాం కదా. ప్రకాష్ రాజు గారు ఆయన్ని మా నుంచి బహిష్కరించాలి అనేటువంటి డిమాండ్లు వచ్చిన రోజు, ఆయన మీద ప్రొడ్యూసర్లు కంప్లైంట్లు చేసిన రోజులు, ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ డొమైన్లో బండ్ల గణేష్ మొదలుపెట్టాడు. ఆల్రెడీ మొదలుపెట్టాడు. దాని కంటిన్యూషనే హేమ గారు మాట్లాడిన మాటలు.